3D డిజైన్ లోటస్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా. సో నేను కూడా ఇంట్లోనే ట్రై చేద్దాం ఈజీగా అని చెప్పి ట్రై చేశాను. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యాయి. నేను ఇవి ఈ అవుట్ఫిట్లోకి అయితే మ్యాచ్ చేశాను. చాలా 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 బాగుండే. సో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే ఈ రా మెటీరియల్ని ఒక షాప్లో నుంచి పర్చేస్ చేశాను. ఇంకా థ్రెడ్స్ కూడా తీసుకున్నా. ఫస్ట్ ఈ 2 థ్రెడ్స్ తీసుకొని 2 స్ట్రాండ్స్గా కలెక్ట్ చేసుకొని ముడి వేసుకున్నాను. ముడి వేసుకున్న తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉన్న బాక్స్ తీసుకొని 50 స్ట్రాండ్స్ లాగా చుట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్టుగా ఒక సైడ్ ముడి పట్టేసుకొని గట్టిగా, ఇంకొక సైడ్ ఇలా స్ట్రాండ్స్ చుట్టేసుకుంటే అయిపోద్ది. అయిపోయాక నీట్గా ముడి వేసేసుకోవాలి. ముడి నీట్గా కంప్లీట్ అయ్యాక మొత్తం ఆ స్ట్రాండ్స్ అన్నిటిని పట్టుకొని ఒక చేత్తో కట్ చేసుకున్న ఈ స్ట్రాండ్స్ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఒక కార్నర్లో పట్టుకొని ఫెవిక్రిల్ వేసుకొని అతికించుకోవడమే. ఈ ప్రాసెస్ పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఒకసారి ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ అతికిచ్చేసాక 2 to 3 seconds డ్రై అయిపోద్ది. మనకి ఏ సైజ్ బ్యాంగిల్ కావాలో, అది గ్లాస్ బ్యాంగిల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏవైనా తీసుకొని ఇలా మరీ ఫెవిక్రిల్ వేసి ఆ థ్రెడ్ ఏదైతే ఇందాక ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పెట్టేసి క్రాస్గా టైట్గా థ్రెడ్ని పట్టుకొని వీడియోలో చూస్తున్నట్టుగా లాగేసుకోవాలి. మరీ టైట్గా పీకేస్తే అది ఊసొస్తుంది. కొంచెం పేషెన్స్తో, కొంచెం డిఫికల్టే అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, బట్ కొంచెం పేషెన్స్తో ట్రై చేస్తేనే ఒక 5 to 8 minutesలో బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ చుట్టేసేయచ్చు. ఈ క్రాస్గా ఎందుకంటున్నా అంటే బ్యాంగిల్ నీట్గా బయటకు కనపడకుండా అయిపోద్ది. అదే స్ట్రైట్గా చేసుకుంటే గూజ్ వచ్చేస్తుంది. సో థ్రెడ్ మొత్తం చుట్టేసాక మరీ ఇలాగా ఫెవిక్రిల్ వేసేసి ఇటువైపు ఎండ్లో ఉన్న స్ట్రాండ్స్ అన్నీ కూడా అతికిచ్చేసుకోవడమే. ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అంటే నీట్గా అతికించుకున్న తర్వాత అవి సిజర్తో కట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో ఎన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అయినా చేసేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. ఈ థ్రెడ్డింగ్ అంతా అయిపోయాక మనం ఏదైతే డిజైన్ ఫిక్స్ అయ్యామో ఆ డిజైన్కి కావాల్సిన రా మెటీరియల్ ఆల్రెడీ తెచ్చుకుంటాం కాబట్టి ఇంకా డిజైన్ ఎలా వేసుకోవాలి అని కొంచెం నార్మల్గా థింక్ చేస్తే కూడా అందరికీ తెలిసిపోద్ది. సో నేనైతే ఫస్ట్ ట్రై చేస్తున్నా ఇలా వేసుకుంటే సెట్ అవుద్దా లేదా అని చెప్పి. బట్ నాకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో నేను యాక్చువల్లీ 3D లేయర్ ట్రై చేస్తున్నాను. 3D లేయర్ ట్రై చేయాలి అంటే ఫస్ట్ బాటమ్ లేయర్ ఫిక్స్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఎవరు చెప్పలేదు. నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్నే ఫాలో అయ్యాను. మీకు ఏదైనా ప్రాసెస్ ఉంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఫస్ట్ బాటమ్ లేయర్ని ఇలా నీట్గా నాకు ఏదైతే లోటస్ ఫ్లవర్ అనుకున్నానో అలా వచ్చేలాగా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఈ డిజైన్స్ అన్నీ సెపరేట్గా ఒక ప్లాస్టిక్ పేపర్కి అతికించుకొని తర్వాత థ్రెడ్ బ్యాంగిల్ పైన కూడా ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు చేసే వాళ్ళైతే. బట్ నేను ఇది చేసుకొని ఆల్రెడీ 4 to 5 months పైన అయిపోయింది. సో కొంచెం టైం తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ బ్యాంగిల్ అయితే ప్రాపర్గా సెట్ అయింది. అనుకున్న దానికంటే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇంకా వైట్ ఫెవిక్రిల్ యూజ్ చేస్తే పైన అంతా చాలా గలీజ్గా అనిపిస్తుంది. అందుకని B700 యూజ్ చేసుకొని ఇలాగ పిక్చర్ చూపించాను కదా, ఆ పైన 3D లేయర్ రావడానికి ట్రై చేస్తున్నాను. అంతే, ఇలా గమ్ పైన పెట్టేసి అతికించుకోవడమే. లోటసెస్ అంతా రెడీ. ఒక 1-2 hours 4 బ్యాంగిల్స్ అయితే చేసేసాను. ఎంత బాగున్నాయి కదా అసలు. ఆన్లైన్లో అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. సో 4 బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. నాది ఆరెంజ్ అవుట్ఫిట్ కాబట్టి ఇలా సెట్ చేసుకున్నాను. మీకు నా బ్యాంగిల్స్ చేసుకోవడం ఎలా అనిపించిందో డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.